మీరు ఏసీ వాడే ముందు శుభ్రం చేస్తున్నారా? లేకపోతే ఈ సమస్యలు తప్పవు. ఎండలు మొదలవుతున్నాయి కాబట్టి మనం ఏసీ వాడటం మొదలు పెడతాం. కానీ దీన్ని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. పొడిగా మారిన కాలుష్యం, దుమ్ము, ధూళి అన్నీ ఏసీ లోపలే చేరిపోతాయి. ఇవి గాలి నాణ్యతను ప్రభావితం చేసి అనారోగ్యానికి దారితీస్తాయి. వేసవి ప్రారంభంలోనే ఏసీని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఏసీని చక్కగా శుభ్రం చేస్తే ఇది మంచి చల్లదనాన్ని అందించడమే కాకుండా దీని పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంట్లోనే దీన్ని శుభ్రం చేసుకునే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిటర్జెంట్తో క్లీనింగ్. ఎస్, మీరు వినేది నిజమే. స్ప్లిట్ ఏసీ ఫిల్టర్ లేదా మెష్ శుభ్రం చేయడానికి 2 కప్పుల గోరువెచ్చని నీటిలో 3 చెంచాల డిటర్జెంట్ వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మెష్ మీద అప్లై చేసి మృదువైన బ్రష్ సహాయంతో మెల్లగా శుభ్రం చేయండి. ఇది మెష్ పైన పేరుకపోయిన ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. ఏసీ మెష్తో పాటు నెట్ను కూడా శుభ్రంగా ఉంచేటట్టు వాక్యూమ్ క్లీనర్ను ఉపయోగించాలి. ఇది ధూళిని బాగా తీసివేసి ఏసీ నుండి స్వచ్ఛమైన గాలిని రావడానికి సహాయపడుతుంది. ఏసీ బయట భాగాన్ని శుభ్రం చేయడానికి 2 కప్పుల నీటిలో 2 స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్తో పోసుకొని తడి బట్టతో మెల్లగా శుభ్రం చేయండి. ఇది ఏసుపై పేరుకున్న మరకలను, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఏసీని నీటితో శుభ్రం చేసిన తర్వాత వెంటనే వాడకుండా కొంతసేపు తెరిచి ఉంచాలి. లోపల తేమ పేరుకోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. గాలి సరిగ్గా ప్రసరించేందుకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. శుభ్రం చేసిన ఏసీ చివరిగా శుభ్రం చేసిన తర్వాత మృదువైన బట్టతో ఏసీలో ఎక్కడ కూడా తడి లేకుండా మంచిగా తోడవండి. దీంతో ఏసీ శుభ్రంగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.